ప్రపంచంలో మనకు తెలియని అప్పటి రాజుల కాలం నాటి నిధులు ఇప్పటికీ చాలా ప్రదేశాల్లో దాగి ఉన్నాయి. ఇప్పుడు మనం ఖచ్చితంగా నిధులు ఉన్నాయని తెలిపే కొన్ని ప్రదేశాల గురించి క్లియర్ గా తెలుసుకుందాం. ఫస్ట్, నాదిర్ షా నిధి. నాదిర్ షా అనే పర్షియన్ రాజు మన భారతదేశానికి 1739వ సంవత్సరంలో 50,000 మంది సైన్యంతో వచ్చి సుమారు అనేక మందిని హతమార్చి టన్నుల కొద్ది బంగారాన్ని వజ్రాలను దోచుకున్నాడు. వీటన్నింటినీ తాను ఏర్పాటు చేసుకున్న అతిపెద్ద భారీ వాహనాలలో తన దేశానికి తరలిస్తుండగా దారి మధ్యలో అహ్మద్ షా అనే రాజు నాదిర్ షాను చంపి అక్కడి నిధి మొత్తాన్ని దక్కించుకున్నాడు. ఆ తరువాత ఈ నిధి మొత్తాన్ని హిందూ కుష్ పర్వతాల మధ్యలో దాచి ఉంచాడు. ఆ తరువాత కొన్ని సంవత్సరాలకు అనారోగ్యం కారణంగా చనిపోయాడు. అప్పటి నుంచి ఆ నిధి పర్వతాల మధ్యలో అక్కడే ఉండిపోయింది. అయితే విచిత్రం ఏంటంటే ఇప్పటికీ ఈ నది ఎవ్వరికీ దొరకలేదు. ఇది చాలా నిజంగా ఒక పెద్ద మిస్టరీ. నెక్స్ట్, అనంత పద్మనాభ స్వామి ఆలయ నిధి. అనంత పద్మనాభ స్వామి గురించి చెప్పడానికి ఈ వీడియో ఒకటి సరిపోదు. సో ఈ గుడికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన పాయింట్లు మాత్రం ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కేరళలోని తిరువనంతపురంలో అనంత పద్మనాభ స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయంలో భూగర్భాల్లో 6 గదులు ఉన్నాయి. వీటిలో 2 గదులను కొన్ని వందల సంవత్సరాల నుంచి తెరవలేదు. 2011వ సంవత్సరంలో ఒక గదిని తెరిచారు. అందులో ఉన్న నిధిని చూసి ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయింది. ఆ గదిలో సుమారు 1,40,000 కోట్లు విలువ చేసే నిధి దొరికింది. 2వ గది మాత్రం ఇప్పటి వరకు తెరవలేదు. ఈ గదిలో కొన్ని కోట్లు విలువ చేసే రెట్టింపు నిధులున్నాయని భావిస్తున్నారు. 2వ గది తెరవాలంటే చాలా విశిష్టత కూడుకుని ఉంటుంది. ఎంతో మంది మహానుభావులు అవసరం అవుతుందని భావిస్తున్నారు. కాబట్టి 2వ గదిని మాత్రం ఇప్పటికీ తెరవడం లేదు. నెక్స్ట్, చార్మినార్ సొరంగ మార్గం. చార్మినార్ నుంచి గోల్కొండ వరకు సొరంగ మార్గం ఉంది. ఈ సొరంగ మార్గాన్ని కుతుబ్ షా కట్టించి ఉంటారని భావిస్తున్నారు. శత్రువుల నుండి అత్యవసర సమయంలో బయటపడటానికి ఈ సొరంగ మార్గం ఉపయోగపడుతుంది. ఈ సొరంగంలో ఉన్న అనేక గదులలో నిధులున్నాయని చాలా మంది భావిస్తున్నారు. గ్రోస్వెనోర్ షిప్. బ్రిటిష్ కాలంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఈ నౌకలో భారీ నిధి బంగారం మరియు వజ్రాలు చెన్నై నుండి ఇంగ్లాండ్ వరకు తీసుకెళ్లేటప్పుడు మార్గం మధ్యలో సౌత్ ఆఫ్రికా వద్ద కనిపించకుండా పోయింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ నౌక యొక్క కొన్ని స్థితిలాలు కనుగొన్నారు. కానీ దీనిలో కొద్ది బంగారం మాత్రమే దొరికింది. మిగతా బంగారం ఇప్పటి వరకు దొరకలేదు. ఇది కూడా ఒక పెద్ద మిస్టరీగానే మిగిలిపోయింది. నెక్స్ట్, మీర్ ఉస్మాన్ అలీ నిధి రహస్యం. మీర్ ఉస్మాన్ అలీ చివరిగా హైదరాబాద్ ను పరిశీలించిన నిజాం చక్రవర్తి. ప్రపంచంలో అత్యంత సంపద కలిగిన వ్యక్తి టైమ్ మ్యాగజైన్ పుస్తకంలో 1937లో ప్రచురించబడింది. ఇతను సంపాదించిన సంపద మొత్తాన్ని తాను నిర్మించుకున్న అతి సుందరమైన కోటి ప్యాలెస్ లో అంతర్భాగంలో ఉన్న రహస్యపు గదులలో భద్రపరుచుకున్నాడు. ఈ కోటి ప్యాలెస్ హైదరాబాద్ లో ఉంది. ఇతనికి బంగారు ఆభరణాలంటే చాలా ఇష్టం ఉండటంతో వాటన్నింటినీ సేకరించి ఈ ప్యాలెస్ లోనే భద్రపరిచేవాడు. ఇతను భద్రపరిచిన వాటిలో ముఖ్యంగా వజ్రాలు, బంగారు నాణేలు, బంగారు కడ్డీలు వంటివి చాలా ఉన్నాయి. మీర్ ఉస్మాన్ అలీ మరణించిన తరువాత ఈ సంపద ఏమైందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఇతను కోటి ప్యాలెస్ లో ఎక్కువ కాలం గడిపిన కారణంగా ఆ నిధి మొత్తం అక్కడే ఉంటుందని భావిస్తున్నారు. చూసారుగా ఈ రోజు ఈ వీడియోలో 5 అద్భుతమైన ప్రదేశాల గురించి మీ యొక్క ఒపీనియన్ ఏంటో కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో గానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకండి మన ఛానల్ ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.